విషయము పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ప్రార్థన. పరిశుద్ధుడా నాయనా, ఈ దినమున తండ్రి ఒక బలమైన వర్తమానం ద్వారా మాతో మాట్లాడి అందరి హృదయాల్లో మా హృదయంలో నీ వాక్యం ధ్వనులు వినిపింపచేయమని యేసు నామమున బట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అందరూ చెప్పండి, నీతిమంతుడు విశ్వాస మూలముగా. హల్లెలూయా. అయితే 3 వారాలు ఇది మొదలుకొని ఇంకా 2 వారాలు విశ్వాసమును గురించి ప్రకటిస్తారు. దేని గురించి అండి? విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఈ విశ్వాసము బైబిల్ గ్రంథములో వినుట వల్ల విశ్వాసం వస్తుంది. చెప్పండి, వినుట వల్ల దేవుని వెంబడించడం మూలమున ఆ విశ్వాస యాత్రలో దేవుడు అద్భుతంగా నేను బలపరచడం మొదలు పెడతా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రభువుని నమ్ముకున్నాం. ఎలా మన ప్రయాణం కొనసాగింపబడాలి అంటే వాక్యాన్ని బట్టి కొనసాగింపజేయడం మొదలు పెట్టాలి. దేని బట్టి అండి? వాక్యాన్ని బట్టి. హల్లెలూయా. అబ్రహాము గురించి యెషయా భక్తుడు ప్రవచిస్తూ అన్నాడు కదా, అబ్రహాము ఏ బండ నుంచి చెక్కబడ్డాడు అన్నాడు. అమ్మా, ఆయన ఏ బండ నుంచి చెక్కబడ్డాడు? చెప్పండి అందరు, ఏ బండ నుంచి? క్రీస్తు అనే బండ నుంచి చెక్కబడ్డాడు వాస్తవమే, కానీ ఆయన దేవుని మాటల ద్వారా చెక్కబడ్డాడు. ఎవరి మాటల ద్వారా? దేవుని మాటల ద్వారా. హల్లెలూయా. దేవుని మాటలు మనల్ని ఏం చేస్తాయి అంటే విశ్వాస జీవితంలో ఇంకా ఎదిగింపజేయడం మొదలు పెడతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఉంది కదా, చదువువాడు వీలగునట్లుగా చదువుతున్నాడు. ఆ దర్శన విషయమై పలక మీద వ్రాయాలి. అది జాగు చేయకపోవచ్చును, తప్పక జరుగును, నిర్ణయ కాలమున జరుగునంట. ఏ కాలం జరుగునంటండి? నిర్ణయ కాలమున జరుగును. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే భూమి మీద ఆయన మాటల కోసం కనిపెట్టిన వారిని దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. మనం ఈ సంవత్సరం ఒక వాగ్దానం తీసుకొని ఇంకా రాకపోయే అనొద్దు. హల్లెలూయా. అది వచ్చేటట్టుగా నువ్వు ప్రార్థన చేయి, దేవుడిని నడిపించడం మొదలు పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము ఒక్కడే. అబ్రహాము భార్య అయిన శారాయి కూడా ఆమె అవిశ్వాసురాలు. ఏ విశ్వాసురాలు? విశ్వాసం ఏం లేదు ఆమెకు. అబ్రహాముకున్నంత నమ్మకం ఏం లేదు ఆమెకు. హల్లెలూయా. కానీ అబ్రహాము అయితే దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా నమ్మడం మొదలు పెడుతున్నాడు. అయ్యా, నీ బంధువుల ఇంటిని, నీ స్వజనమును విడిచిపెట్టి బయలుదేరాడు. హల్లెలూయా. కానీ యెషయా భక్తుడు అంటాడు కదా, ఆ మృత తుల్యుడైన ఒక్కరి నుండి ఆకాశ నక్షత్రముల సంతానం బయలుదేరింది అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నాకు అనిపించింది ఏంటంటే ఆయన మృత తుల్యుడు లోకానికి కనబడుతున్నాడు, కానీ దేవుణ్ణిలో అతడు బలవంతుడిగా కనబడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి నమ్ముకొని మనుషుల దృష్టిలో మామూలుగా కనబడుతున్నచ్చు, మామూలుగా నీ జీవితం కనబడుతున్నచ్చు, కానీ నీ జీవితానికి సపోర్ట్ చేసేది పరలోకమందున దేవుడే. ఆమేన్. హల్లెలూయా. బంధు బలగమును బట్టి అతిశయించకూడదు సంగమా. నీ విశ్వాస యాత్రలో దేవుని మాటలు బట్టి అతిశయించడం మొదలు పెడుతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది మా బంధువులు, మా తాతయ్య వాళ్ళు అంటా ఉంటారు అనమాట, మీకు ఆస్తులు కూడా లేవు కదా అంటారు. ఏమంటారండి? చెప్పండి, ఏమంటారు? ఆస్తులు కూడా లేవు కదా. మనుషులు లెక్క చూడండి, ఆస్తులు కూడా లేవు కదా, అన్ని లేవు కదా అంటే నేను అప్పుడే ఏమంటే ఏం చేస్తానంటే ఆత్మలో ఉండి ప్రభుని అడిగితే ప్రభు మంచి వాగ్దానం ద్వారా మాట్లాడతాడు.
హల్లెలూయా. అందుకని పేతురు రాసిన పత్రికలో పేతురు గారు అంటారు కదా, ఆ దివ్య మహిమలో నుంచి వచ్చిన స్వరమే నన్ను మార్చింది అని చెప్పడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. దేవునికి ఆస్తులు అంతస్తులు కాదండి, గుర్తుపెట్టుకోండి. త్యాగంగా నిలబడి, దమ్ము ధైర్యముతో నిలబడి, విశ్వాసముతో నిలబడి బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్న వాడిని అద్భుతముగా భూ దిగంతముల వరకు తోడుకొని వెళ్తా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు తీసుకొని వెళ్ళే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు తీసుకొని వెళ్తాడంటే నీ విశ్వాస జీవితంలో దేవుని మీద అధికముగా నమ్మకం ఉంచాలి. ఎలా ఉంచాలండి? హల్లెలూయా. మా బంధువులు అనగానే మీకు ఏమని ఏమేడవం. హల్లెలూయా. వాళ్ళ రాజ్యము లోకరాజ్యం, మా రాజ్యము పరలోకరాజ్యం. ఆమేన్. హల్లెలూయా. పేతురు కూడా అన్నాడు, అయ్యా నేను వచ్చుటకు నీళ్ళ మీద నడుచుటకు నాకు ఏమి ఇవ్వాలి చెప్పండి అమ్మా. బాబు మీ అమ్మాయిని జాగ్రత్త పెట్టుకోండి అంటేనేమో బాగుండదు. హల్లెలూయా. నీళ్ళ మీద నడుచుటకు ఆజ్ఞ ఇమ్ము అన్నాడు. ఇమ్మని అనలేడండి. ఇయ్యా నేను వస్తానన్నాడు. యేసు ప్రభు కూడా ఏమన్నాడు? రా పేతురు అన్నాడు. ఏమన్నాడండి? రమ్ము అన్నాడు. హల్లెలూయా. ఒకంత విశ్వాసం బాగా నడిచాడా లేదా? నీళ్ళ మీద నడవడం అంటే ఎవరికైనా ఇష్టమే. హల్లెలూయా. బాగా నడుస్తూ ఏమైపోయిందో ఏమో కానీ అవిశ్వాసం జ్వరబడింది. ఏం జ్వరబడిందండి? అవిశ్వాసం, అపనమ్మకము. నేను నడుస్తానంటావా అని ఒక నమ్మకం, అపనమ్మకము రాగానే పేతురు అంట మునిగిపోసాగి ఏమవుతున్నాడంటే, ఇప్పుడు అందరికి ఒక ప్రశ్న. నిన్న దినం నాకు దేవుడు ఇదే వాక్యం నేర్పించాడు. పేతురు ఎంత మునిగాడు అందరికి చెప్పాలి. పేతురు మీనమ్మ చెప్పి ఎంత మునిగాడు? ఆ ఊహ ప్రకారం మొత్తం మునిగాడు అంటది. ఇంకా నీ కూడా అట్నే అంట. హల్లెలూయా. మరి ఆయన మునిగింది చెరువులో కూడా కాదు, సముద్రములో. హల్లెలూయా. మునిగిపో సాగుతున్న పేతురుని నేను అనుకుంటా, దేవుడు ఎంతవరకు మునగనిస్తాడంటే నీ జీవితాన్ని ఇంతవరకు వచ్చినా పర్వాలేదు కానీ చెయ్యి పట్టుకుని లేవనెత్తే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. నిన్న దేవుడు ఒక దమ్మున వాక్యం నేర్పించింది ఏంటంటే, సముద్రము పేతుని ముంచాలనుకున్న దేవుడు లేవనెత్తడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. నాకు అనిపించింది, ప్రభువా సముద్రమే ఏం చేయలేకపోయింది పేతురు. ఎందుకంటే పేతురు దేవునితో ఉన్న భక్తుడై ఉన్నాడు. పేతురు దేవునితో నడుస్తున్న కుమారుడై ఉన్నాడు. పేతురు దేవునితో నిలబడుతున్న దాసుడై ఉన్నాడు. నిన్ను మునగనిచ్చే దేవుడు నా దేవుడు కాదు. నిన్ను అపజయములు ముంచి వేయలేవు. నిన్ను సముద్రము ముంచి వేయలేదు. నిన్ను నింద ముంచి వేయలేడు. నిన్ను ఆటంకములు ముంచి వేయలేవు. ఎందుకంటే నా దేవుడు నీ హస్తాన్ని పట్టుకొని ఉన్నాడు. నా దేవుడు నీ హస్తాన్ని పట్టుకొని ఉన్నాడు. నా దేవుడు నీ హస్తాన్ని పట్టుకొని ఉన్నాడు. ఈ దినమే లేపబోతున్నాడు కుమారి. ఈ దినమే లేపబోతున్నాడు. మునిగిపోతున్నాను పోరు నీ జీవితాన్ని ఆయన ఈ దినము లేవనెత్తబోతున్నాడు. ఆయన ఈ దినము లేవనెత్తబోతున్నాడు. ఆయన ఈ దినము లేవనెత్తబోతున్నాడు. సముద్రమే భయపడుతూ అంటుంది కదా, పేతురుని దేవుడు లేవనెత్తుతున్నాడు. పేతురుని దేవుడు లేవనెత్తుతున్నాడు. పేతురు లేవనెత్తుతున్నాడు. పేతురుని దేవుడు లేవనెత్తుతున్నాడు. హిమాలయ శైలన రికరల గదన హైదలవ శైలల బందలవ లిమనమ శైలలవ రికరల గదన హందలవ శైలలవ లిమనమ శైలలవ. కుమారి, నువ్వు దేవునికి దాసుడివి. నువ్వు దేవుని కుమార్తెవి. దేవునికి ప్రియురాలుగా నువ్వు కనబడుతున్నావు. యేసు రక్తంలో కడగబడ్డ కుమార్తెను నేను మునగనియ్యడమ్మా. నేను మునగనిచ్చే దేవుడు దేవుడు కాదు. అక్కడ ఉన్న శిష్యులు అనుకుంటున్నారు కదా, పేతురిక మునిగిపోతాడు అనుకున్నాడు. పేతురికి అంత తొందర ఏముందిరా? యేసు ప్రభు రాకపోయాడా? యేసు ప్రభు దగ్గరికి రాకపోయాడా? హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకోండి సంగమా, పేతురులో ఒక నమ్మకం ఏంటంటే, నేను ఎలాగైనా అందరికంటే ముందుగా క్రీస్తుని కలుసుకోవాలి. అది సముద్రమే కానీ, అది ఆటంకమే కానీ, అది తుఫానే కానీ, వేదనే కానీ, నువ్వు యేసుని కలుసుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైనా మునగనిస్తాడా నా దేవుడు నిన్ను? హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అది వస్త్రహీనతే
ఏదైనా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే యేసు లేవనెత్తే గొప్ప దేవుడై. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అబ్రహాములో నుంచి ఒక విశ్వాసాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడంటే, నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నావు? నీ డబ్బు మీద విశ్వాసం ఉంచుతున్నావా? నీ బంధు బలగం మీద విశ్వాసం ఉంచుతున్నావా? నీ జీవితము దేవుని మీద విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఎవరి మీద విశ్వాసం ఉంచాను? దేవుని మీద. పౌలు గారు 2-4 సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉన్నాడు. ఏంటో అండి, ప్రభువా నాకు ఎందుకు నాయన కిరాయిలో ఉంచుతున్నావు? నేను దాసుని కదా. పౌలు గారు మామూలు వ్యక్తి అండి, చెప్పండి, మామూలు వ్యక్తి. పరలోక దర్శనము చూసిన వ్యక్తి అయినా, దేవుని ప్రత్యక్షత గల మనస్సు కలిగిన వ్యక్తి అయినా, హల్లెలూయా, లోకం అతని బాధ పెట్టినా పర్వాలేదు, కానీ దేవుని రాజ్య సువార్తను అనేక మందికి ప్రకటన చేయడం మొదలు పెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము మృత తుల్యుడైన ఒక్కరి నుండి, ఒక్కటి చాలండి దేవునికి. అందరూ చెప్పండి, ఒక్కటి చాలు దేవునికి. ఎంతో మంది అవసరం లేదు. హల్లెలూయా. అబ్రహాం కాలంలో ఒక్కడిని పట్టుకున్నాడు దేవుడు. నమ్మకమైన వాళ్ళు కావాలి. ఆదివారం కరెక్ట్ గా వచ్చేవారు నమ్మకస్తులు దేవుడు వెతుకుతాడు. హల్లెలూయా. ఆదివారం పనులు ఉన్నాయండి మాకు, పోదు మీ పనులు, మీకు డ్యూటీలో పోతే బాగుంటుందండి. నువ్వు డ్యూటీ పోయి ఎంత సంపాదిస్తావు? హల్లెలూయా. ఆదివారం డ్యూటీ వేయడం ఏమనుకుంటారంటే, నేనే తెలియకోవాలను అనుకో. సోమవారికి రావాలంటే, సోమవారికి షిఫ్ట్ చేయాలంటే ఎవరు తీసుకురావాలంటే దేవుడే తీసుకురావాలి. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆదివారం ఎక్కువడితే ఏమవుతుందో తెలుసా? నేను మిమ్మల్ని ఏమనట్లేదు, కానీ నీ విశ్వాసం తగ్గిపోద్ది. నువ్వు అపనమ్మకం మీద ఇంకా నమ్మకం పెంచడం మొదలు పెడతా ఉంటావు. హల్లెలూయా. అబ్రహాము గుడారంలో ఉన్న మన తల్లిగారు వాక్యం చెప్పారు. శుక్రవార దినమున పునాదులు గల పట్టణాన్ని చూశాడు. ఎక్కడండి? చెప్పండి, ఎక్కడ? పునాదులు గల పట్టణాన్ని. అంటే ఈయన దైవ భక్తుడు కాబట్టి పరలోకమందున ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి చూపించడం మొదలు పెడుతున్నాడు. పునాదులు గల పట్టణాన్ని. ఏ పట్టణాన్ని? ఈ పునాదులు ఉంటాయా? ఈ పునాదులు ఉంటాయా? ఈ పునాదులు ఉండవు. హల్లెలూయా. వాక్యమైన పునాది కలిగిన వాడు పరలోక సంబంధమైన పునాది కోసమే కనిపెట్టడం మొదలు పెడతాడు. హల్లెలూయా. నీవెవరి కోసం కనిపెడుతున్నావు? నీ విశ్వాస జీవితాన్ని దేవుని కోసం కనిపెడుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే నా అబ్బకు అంటున్నాడు కదా, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకు. దేని మూలంగా అండి? మీకు కూడా ఏం భయపడమండి. నేను ఒకటే నాకు నమ్మకం ఏంటంటే, దేవుడు ఎలాగైనా ఉన్నతమైన మందిరాన్ని కట్టిస్తాడు. హల్లెలూయా. నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నీ హృదయంలో లేస్తున్న తుఫాన్లన్నీ దేవుడే అణిచివేయడం మొదలు పెడతాడు. నువ్వు అణిచివేయవు, దేవుడే. హల్లెలూయా. నీ పిల్లలు మారాలన్నా, నీ బంధుబలగం మారాలి అన్నా, నీ ప్రార్థన ప్రభావం వాళ్ళ మీద పడాలి. అంత ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రభావం పడినప్పుడే వాళ్ళ జీవితాలు గొప్ప విడుదల రావడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. నిజంగా అబ్రహామే విశ్వాసం కలిగి ఆయన ఆత్మీయ యాత్రను కొనసాగింపకపోతే మన విశ్వాస సబ్జెక్ట్ బైబిల్లో ఉండేది అసలుకే కాదు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాంకి కరువు రాలేదండి, వచ్చిందా లేదా? హల్లెలూయా. ఇంట్లో కొంచెం కరువు రాగానే అప్పుడు తెలుస్తుంది కానీ భక్తి ఎలాగుంది కదా. స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. భక్తి గల వాడిని ఎక్కడున్న దేవుడు పోషిస్తాడు. భక్తి గల వాడిని చెప్పండి, ఎక్కడున్నా పోషిస్తాడు అంతే. హల్లెలూయా. ఆదివారం ఒక్క ఆదివారం నాకు వద్దు అని నేను రాను సేటు అని నువ్వు చెప్పు, రెండో ఆదివారం నా దేవుడు ఇట్లా సాయం చేయడానికి అట్లా సాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. దుష్టుడు విశ్వాస సంబంధంలో ఎదుర్కొంటాడు. దుష్టుడు ఎవరు ఎదుర్కొంటాడండి? విశ్వాసం ఉన్నోనే ఎదుర్కొంటాడు. టీవీ టిక్కుమని పెట్టేటోళ్ళు, ఫోన్ టక్కుమని పెట్టేటోళ్ళు, సినిమాలను చూస్తున్నాడు. ఏమన్నా ఇల్లు మన గ్యాంగే, రోజులు ఇల్లు మన గ్యాంగే. జియో నెట్ అయిపోయేదాకా చూస్తుంది, ఇల్లు మన గ్యాంగే. హల్లెలూయా. ఇల్లు మన గ్యాంగే. అంతేనా? నమ్ముతాండి. సైతాన్ గారు ఎవరిని ఎదుర్కొంటాడు? విశ్వాస సంబంధ కరెక్ట్గా నిలబడ్డ ఎదుర్కొంటాడు. హల్లెలూయా. వీళ్ళు నిలబడుతున్నారు
చూసావా, ఈ నిలబడితే మనం నిలబడలేమని వాడు ఎదుర్కొంటాడు వీళ్ళని. ఇంకా ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా. వాక్యం ఉన్నవాడు దుష్టుడికి ఏది చేయకుండా ముందుకే సాగడం మొదలు పెడతాడు. ఆమెన్ హల్లెలూయా. వినుట వల్ల విశ్వాసం కలుగును. ఎవరి గురించిన మాటలు, ఎవరి గురించిన మాటలు వినాలంటే నువ్వు దేవుని మాటలు వినాలి. కీర్తన 23వ అధ్యాయంలో నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. హల్లెలూయా. మన గిన్నె దేనిచేత, దావీదు గిన్నె దేనిచేత నింపబడిందంట? పరిశుద్ధాత్మ అభిషేకము, దేవుని బలము, దేవుని శక్తి, దేవుని ప్రణాళికల చేత ఆయన హృదయము నింపబడుతున్నది. హల్లెలూయా. మన హృదయంలో ఏమేమి ఉంటాయండి? ఏ బండి కొనాలో పుస్తకాడు అనవసరం, కానీ నేను పుస్తకాడు కట్టుకోగా అందుకే అనలేదు. హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ఏ బంగారం చేయించుకోవాలో, ఏ డిజైన్ చేయించుకోవాలో, ఏది కట్టుకోవాలో, ఇది కాదంటే హృదయంలో ఉంటే ప్రభు ఉంటాడమ్మా. అబ్బో ఆమె హృదయాన్ని దేవుడు చూసి అబ్బా ఈమె లేస్తే బంగారం, కూర్చుంటే డబ్బు వదిలే ఆయన అనుకుంటాడు దేవుడు. వస్తాడా దేవుడు? ప్రకటన గ్రంథంలో ఏమనుంది? ఆయన తలుపు దగ్గర వచ్చి ఏం చేస్తాడంట? కట్టుతా ఉంటాడు. నువ్వు తీస్తావా? ప్రభు ఆదివారం ఒక్కరోజు 10:30 నుంచి 12 దాకానే, అప్పుడే రా, మిగతా రోజులతో నేను చూసుకుంటా. అట్లా ఉండకూడదండి హృదయం. ఎలీషా దైవసేవకుడి దగ్గరికి ఒక ప్రవక్త భార్య వచ్చింది. ప్రవక్త భార్య 2 పిల్లల్ని తీసుకొని వచ్చింది. అయ్యా, అప్పులు నా భర్త ఒక ప్రవక్త ఉన్నాడయ్యా, ఉన్నంత కాలము ఆయన చనిపోయాడు, అప్పులు చేసి చనిపోయాడు. ఏం చేసి చనిపోయాడంట? అప్పులు చేసి చనిపోయాడు అన్నప్పుడు నిజంగా ఆ మాట, ఆ హృదయాన్ని నాకు చాలా సంతోషం ఇచ్చింది. దేవుడు మనం భలే నేర్పించాడు ఆ వాక్యాన్ని. ఆ దైవ సేవకురాలు అనుకుంటుంది కదా, ఈ అప్పులు పోవాలంటే దేవుడే తీర్చాలి తప్ప మనుషుల వల్ల కాదు అనుకున్నాను. హల్లెలూయా. వెళ్ళి 2 అభిషేకం కలిగిన దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళిందాను. హల్లెలూయా. ఎంత అండి? 2 అభిషేకం కలిగిన ఎలీషా దైవ సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా అంటున్నాడు కదా, అమ్మా నీ ఇంట్లో ఏముంది అన్నాడు. ఏమన్నా ఏముంది అన్నాడండి? నీ ఇంట్లో ఏముంది? నూనె కుండే తప్ప ఏమీ లేదని చెప్పింది. ఏముందంట వాళ్ళ ఇంట్లో? చెప్పండి, ఏముందంట? నిజంగా నూనె కుండ ఉందిగా ప్రభా, ఈ వాక్యం చదువుతున్నాను కదా, తిప్పేసి వెళ్తున్నా, దేవుడు మళ్ళీ ఆ పేజ్ దగ్గర తీసుకొచ్చి దేవుడు నేర్పించాడు కదా, ఆ నూనె కుండ ఎవరో కాదు, మీ అందరి హృదయాలు ఉన్నాయి అన్నాడు. హల్లెలూయా. ఆ నూనె కుండ ఎవరు? నీ హృదయం అయ్యింది. హల్లెలూయా. ఆ నూనె కుండ ఎవరు? నా జీవితం అయ్యింది. ఆమేన్ హల్లెలూయా. అయితే తలుపులన్నీ మూసేసి ఎలీషా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ తైలం ఆగిపోవడానికి వీల్లేదయ్యా, ఈ తైలము కొన్ని సంవత్సరాలు సాగిపోయింది కుటుంబ పక్షమున, ఇప్పుడు నింపబడాలి ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నింపబడాలంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నింపబడాలి, ఇప్పుడు నింపబడాలయ్యా. గత సంవత్సరం ఆగిపోయిన హృదయములను, ఆగిపోయిన తైలం మనందరి హృదయంలో ప్రభు నింపును గాక. ఆగిపోయిన ఆశీర్వాదాలు మనందరి హృదయములో నింపును గాక. ఆగిపోయిన ప్రభు బలం మనందరి హృదయములో నింపును గాక. మనందరి హృదయంలో ప్రభు బలము నింపబడును గాక. మనందరి హృదయంలో ప్రభు శక్తి నింపబడును గాక. అందరి హృదయంలో ప్రభు బలము నింపబడును గాక. ఆ దైవ సేవకురాలు అంటుంది కదా, నూనె ఆరంభమైంది నా జీవితంలో, నూనె ఆరంభమైంది నా జీవితంలో. కుమారి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, ఆగిపోయిన జీవితం అనుకుంటున్నాను, ఆగిపోయిన నూనె కుండం అనుకుంటున్నావు, కానీ పరలోకమందున దేవుని జీవితాన్ని దృష్టిస్తున్నాడు. పరలోకమందున దేవుని జీవితాన్ని దృష్టిస్తున్నాడు. కుమారుడా, ఆయన నింపబోతున్నాడు దినమున, ఆయన నింపబోతున్నాడు దినమున, ఆయన బలముతో నింపబోతున్నాడు, ఆయన శక్తితో నింపబోతున్నాడు. ఆ దైవ సేవకుడు అంటా ఉంది కదా, నా పెనిమిటి ఉన్నప్పుడు ఇంత నింపబడేదానయ్యా, నా పెనిమిటి నింపబడేవాడయ్యా. ఆయన పరిశుద్ధాత్మ అభిషేకము చేత ఆయన ప్రార్థన పరుడు కాబట్టి దేవుడు నింపే దేవుడై ఉన్నాడు. ఆ నూనె
లేకుండా ఏం చేయబడుతుందంటే అద్భుతంగా నింపబడుతుంది. అందరూ చెప్పాలి, ఏం చేయబడుతుంది? చెప్పండి అమ్మ, ఏం చేయబడుతుంది? హల్లెలూయా. అప్పుడు అప్పటికాల ట్యాంక్ ఉన్నప్పుడు ఆ డ్రమ్ పెట్టి డ్రమ్లకి ఏం చేసింది మనం అందరము? చెప్పేది బేబాంటి, నువ్వు లేవు అప్పుడు నువ్వు ఆ ఇంటికాడ ఉన్నావు, మేము వీడు మోసుకునేది అంటే నింపాలా, ఒక బిందె వేసుకోవాలా, ఇప్పుడే ఇప్పుడు హల్లెలూయా. అప్పుడు మా అమ్మని అయితే మస్తు కోపడ్డా. ఎందుకో చెప్పాలా, నన్ను బిడ్డలు మోపించి నన్ను ఫోటో చేసినామన్న. మా అమ్మ నన్ను అమితాబ్ బచ్చన్లకి ఇంత పొడుగు అవుతుండే, లేకపోతే మరి కాకపోతే రమేష్ అన్న కనీసం ఇంత అవుతుండే కదా. ఆమె హల్లెలూయా. ఆ నూనె కుండలో నుంచి నింపబడి ఆ దైవ సేవకురాలు ఏం చేస్తుందంటే, దైవ సేవకురాల యొక్క కుమారుడు ఇది దేవుడిచ్చిన తైలం అని మిగతా పాత్రలు కూడా వాళ్ళు సంపూర్ణంగా నింపారు. హల్లెలూయా. ఈ మాటలు మీకు ఎంత అర్థమవుతున్నాయో అర్థం కావట్లేదు నాకు తెలియదు, కానీ కొంతమంది మాత్రం ఈ మాటలు స్వీకరిస్తారు. ఆమె హల్లెలూయా. అయితే ఆ హృదయం ఎవరో కాదండి, ఆ నూనె కుండ ఎవరో కాదు, మీరై ఉన్నారు. అందరూ చెప్పండి, ఎవరై ఉన్నారు? హల్లెలూయా. ప్రార్థన గదికి వెళ్ళి నన్ను నింపు ప్రభు అనాలి. ఏమనాలా? నింపు నాయనా, నా హృదయాన్ని నింపు. అందుకనే దావీదు అంటున్నాడు కదా, నా శత్రువులు ఎదుట నాకేం చేసి ఉన్నావు. ఇంగ్లీష్ బైబిల్లో బాగుంది. శత్రువుల ప్రెజెన్స్ లో వాళ్ళ మధ్యలో నివసించే తనంలో ఆయన అంట దావీదు కన్నా భోజనం సిద్ధపరిచాడంట. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు అనుభవించలేని అనుభవాలు దావీదుకు దేవుడు నేర్పించడం మొదలు పెడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుడు దేని మూలంగా బ్రతుకుతాడండి? హల్లెలూయా. యేసు ప్రభు కూడా అన్నాడు మంచి మాట సైతాన్తో, మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును బ్రతుకును అను. మొన్నటి దినం మన దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. బైబిల్లో ఉన్న ప్రతి పేజీలో నుంచి అంట మన విశ్వాసాన్ని పొందుకోవాలి. ఏం పొందుకోవాలండి? న్యాయాధిపతులు రాగానే దెబోరా ఉంది కదా, దెబోరా ఏం చేసిందండి? ధైర్యం కలిగి ఉంది. నన్ను చెప్పండి ఫాస్ట్ 2 నిమిషాలు మాత్రం. హల్లెలూయా. మా తల్లిగారు వాక్యం చెప్తే మేము 1 గంట 2 గంటలు చెప్తారు, ఆ గంట బాగా చెప్తారు. హల్లెలూయా. ఇప్పుడైతే నన్ను చెప్పండి. ఆమె హల్లెలూయా. అయితే దైవ సేవకుడి యొక్క కుటుంబము అద్భుతంగా దీవించబడింది, కనపరచబడింది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని చూస్తూ ఉంటామో, దేవుని వైపు చూస్తూ ఉంటామో, మన పరిస్థితులన్నీ ఆయన మార్చివేయడం మొదలు పెడతాం. హల్లెలూయా. సంగమా, ఆయన వైపు చూసిన వారికి వెలుగు కలిగినట్టు లోక సంబంధమైన వెలుగు కలగదు. మనము లేచేంత బలం కలిగిన వెలుగు అక్కడి నుంచి రావడం మొదలు పెడతాం. ఆమె హల్లెలూయా. ఆయన వైపే నువ్వు చూడడం మొదలు పెట్టాలి. ఆయన కోసమే నువ్వు కనిపెట్టినప్పుడే ఆయన నీ జీవితాన్ని దీవెనకరంగా మారుస్తా ఉంటాడు. ఆమె హల్లెలూయా. యేసు ప్రభు ఉన్న కాలంలో పక్షపాతం కలిగిన రోగిని పైన పెంకులు ఉంటాయి కదండి, పూర్వ కాలంలో పెంకులు, ఆ పెంకులలో నుంచి ఒక ఆయన దించారు. యేసు ప్రభు వీళ్ళ విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఎవరి విశ్వాసాన్ని చెప్పండి? ఎవరి విశ్వాసాన్ని? పైనుండి దించిన వారి విశ్వాసాన్ని చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. విశ్వాసాన్ని చూసి అబ్బా ఇంత విశ్వాసం ఉందని చెప్పేసి ఆయన ముట్టి దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. మళ్ళీ కూడా దేవుడు ఎప్పుడు ముడతాడో చెప్పన్నా, నువ్వు సంఘానికి వచ్చినంత మాత్రాన దేవుడు ముడతాడు, దేవుడు మాట్లాడతాడు. కానీ వచ్చిన దానికంటే అధికముగా ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడే దేవుడు అధికంగా నేను ముట్టడం మొదలు పెడతాడు. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాస సంబంధంగా ప్రతి విషయంలో ఆయన మీద నువ్వు ఎదుర్కొని ఆయన మీద నువ్వు ఆధారపడితే నీ కుటుంబ పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది, అన్నిటిని కూడా ఆయన దీవించడం మొదలు పెడతావు. ఆమె హల్లెలూయా. అబ్రహాము ఉన్నప్పుడు కాలంలో కూడా కరువు వచ్చింది. దేవుడు విడిచిపెట్టాడా? చెప్పండి, విడిచిపెట్టాడా? 100 మంది ఇళ్ళలో పోతే ఆ దేవుడు మాకేం చేశాడు అలా ఎమ్మటి అడిగిపోతే, మరి నీలో నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీలో ప్రాణం పెట్టింది ఎవరంటే ఎవరు పెట్టారు? యేసు ప్రభు పెట్టారు. ఇది ఒప్పుకుంటారు కానీ అది ఒప్పుకోరు. హల్లెలూయా. మనకేం కావాలంటే ఎప్పుడు చూసిన ఆశీర్వాదాలు కావాలి. ఏం కావాలండి? అది కావాలా, ఇది కావాలా,
నేను కూడా విశ్వాసం గురించి చిన్నప్పుడు ఖాళీ ఏటీఎం కార్డు, దాంట్లో డబ్బులు వర్షకాలు, విశ్వాసం పెట్టి ఏటీఎం కార్డు కొడితే డబ్బులు వస్తాయా? హల్లెలూయా, రావు. ఆమె హల్లెలూయా. క్రైస్తవ జీవితం కూడా అంతే. నేను నమ్ముకున్నాను, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాను అంత మాత్రాన ప్రభు శక్తిని తెలుసుకోకపోతే వెళ్తుడమే. అందుకని యాకోబు రాసిన పత్రికలో ఉంది, ఎబ్రీ రాసిన పత్రికలో ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. హల్లెలూయా. విశ్వాసము లేని క్రియలంట మృతములను ఉంది. హల్లెలూయా. నీలో ఎంతుంది ఈ దినమున విశ్వాసము? యేసుప్రభు ఏమన్నాడు? ఆవగింజంత విశ్వాసం ఉండాలండి. ఎంత అంటండి? ఎందుకు ఆవగింజంత అన్నాడో తెలుసా? అంత నమ్మకం కూడా ఉండదని చెప్పి. హల్లెలూయా. ఇక్కడ వచ్చి అందరం మంచిగా తలుపుతో మంచిగా వాక్యం చెప్పుకుంటాము, బయటికి పోకుండా జరుగుతాయి అంటవా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి సంగమా, ప్రాంతాలు తిరిగినంత మాత్రాన నీ జీవితంలో విశ్వాసం రాదు. నువ్వు దేవుళ్ళో కూర్చొని ఎదిగితేనే నీ జీవితంలో విశ్వాసం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నీ కూడా చిన్నతనంలో దేవుణ్ణి నమ్ముకున్న టైంలో అక్కడికి పోతే బాగుండు, ఇక్కడికి పోతే బాగుండు, పాలాకిచ్చో గారి బుక్కులు చదివాను, 1000 రూపాయలు 2000 పెట్టి బెల్లిని గారి బుక్ చదివితే విశ్వాసం వస్తుందా అంటే? రాదు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు బాగా చేస్తారు. మనుషుల వైపు చూసిన రోజులు నీ కార్యాలు ఏమి కనబడవు, దేవుడు కూడా ఏమి ఇయ్యడు. ఇస్తాడా అమ్మా? ఇస్తాడా? ఏమి ఇయ్యడు. హల్లెలూయా. మోకరించి దేవుణ్ణి అడిగినప్పుడే నీ విశ్వాసం పెంపొందడం మొదలు పెడతావు. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటూ నేను రాసుకున్న మాటలు ఏంటంటే, విశ్వాసం మనల్ని జీవింపజేస్తుంది. విశ్వాసం జీవితాన్ని బట్టి మనం పోషింపబడుతూ ఉంటాం. హల్లెలూయా. విశ్వాస జీవితాన్ని బట్టి మనం ఏం చేయబడతామండి? పోషించబడతాం. అయ్యో నేను ప్రభువు నమ్ముకున్నాను కదా, అందుకని శిష్యులు కూడా అన్నారు, యేసయ్యా నేను వెంబడిస్తున్నాను కదా, మాకేందయ్యా ఫలం అని ఎవరు అడిగారండి ఆ మాట? పేతురు అడిగారు. దుడికి పేతురు కదా, నేను వెంబడిస్తున్నాను కదయ్యా, మాకేంది రివార్డు, ఏది జీతం అన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడే అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. ఏ పక్షులయ్యా? హల్లెలూయా. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకునవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు అన్నాడు. హల్లెలూయా. పేతురు ఎమ్మడి యోహాను చూశారే, నేను పోషింపబడడం గురించి అడిగిన పక్షులు చూపిస్తాడు. ఎంత ఆ పిట్టులాగా మనకి మన రెక్కలున్నా ఆయన ఎగురుకందుకు అనుకుంటాడు. హల్లెలూయా. మనకి అర్థమైందో తెలుసా? దేవుడు క్రొత్త నిబంధనలో మనుషుల హృదయంలో ఆయన ఉండడానికి వచ్చాడే. స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్తే, కొత్త నిబంధనలు ఏమైందంటే దేవుడే మన అందరి హృదయంలో నివాసం చేయడానికి వచ్చాడే. ఆమేన్. హల్లెలూయా. ఇక మనం పోషింపబడమా? ఇక మనం దేవుని చేత దీవించబడమా? ఖచ్చితంగా దీవించబడతాం. హల్లెలూయా. యేసు ప్రభు అరణ్యంలో ఎంతమందికి ఆహారం పెట్టాడండి? ఎంతమందికి? అందరూ చెప్పాలి. ఎంతమందికి? 5000 మందికి. ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు. అయితే మనం అందరం అంత మనమే లైన్లో ఉన్నాం అనుకోండి, ఇట్లా ఉన్నాం, లైన్లో ఉన్నాం అనుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సంభాషణ. అక్క, పుష్పక్క, 5 రొట్టెలు 2 చేపలు మన దాకా వస్తాయంటవా? వస్తే ఆ సందర్భం వస్తా అమ్మా. మధ్యలో కూర్చున్నాక అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఇంటే కూర్చులేదు. ఒరే ఆడ ఏమో అయిపోయినట్టుందిరా అనగానే అందరూ అయిపోయిందంట లేచేది. హల్లెలూయా. మనుషుల హృదయం అది. కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? విశ్వాస సంబంధమైన మాట పలికి పచ్చిక మీద కూర్చోబెట్టడం అందరూ అన్నాడు. శిష్యులు అయితే కరిగిలు ఎత్తున్నారు, పెట్రోల్ చేతులు వణుకుతున్నాయి. ఏం చేస్తున్నాయి? దగ్గర వణుకుతున్నాయి. శిష్యుల విశ్వాసం ఉందా? లేదు. వాళ్ళు ఎప్పుడు చూసినారే ఈ చేపలు సరిపోతాయి, ఏం సరిపోతాయి హల్లెలూయా. ఏం సరిపోతాయి అనుకున్నారు. లాస్ట్కి అందరూ పెట్టగా మిగిలాయంట. ఏం చేసాయంట రమేష్ అన్న? నా దేవుడు ఫలించాలి నువ్వు అనుకుంటే, అనేక మందికి ఫలభరితంగా ఉండాలి అంటే నీ దశం భాగము, నీ సమర్పణలు దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది దశం భాగం విషయంలో దూరం ఉంటారు. వీళ్ళు బలహీనతలు ఆటంకం
మంచి చదివిస్తుంది. అప్పుడు ఏమనలేరు. ఇక డాక్టర్ ఏమంటాడు, అమ్మా అందుకే నేను అజయ్ కుమార్ దగ్గరికి పోవాలంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు. నువ్వు ఇంత ఉన్నావు కదా, ఇంత లావు ఉన్నావు కదా, షుగర్ ఉందే, బీపీ ఉందా అంటాడు. నాకేం లేదంటే హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు సంగమా? మనుషులు కల్పించిన పద్ధతులు క్రైస్తవుల పద్ధతులు కావి. దేవుడే కల్పించి విశ్వాసాన్ని ఆరంభింపజేసి వాళ్ళు బ్రతికించే మాటలు దేవుని మాటలు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దశమ విషయంలో కరెక్ట్ గా లేకపోతే రోగాల్ని కూడా వస్తాయి. గుర్తుపెట్టుకోండి మాటలు. మీద విధవరాలు ఏమేసిందంటండి చెప్పండి అమ్మా? 2 కాసులు వేసింది. ఎంత కాసులు? కాసులు అంటే అప్పట్లో ఎంత ఉందో 2 కాసులు వేసిన. అందరూ అంటే సమృద్ధిలో వేసారంట. ఈమెయితే జీవనం అంతా వేసేసిందంట. మీకు ఇప్పుడు అర్థం కావాలి, ప్రభు గల్లపెట్ట దగ్గర కూడా ఉన్నాడంటే చేయలేదు. పైకి వెళ్తాడు వెళ్తే నాకు కూడా అర్థమైంది, లేకపోతే చాలా దగ్గర చెప్పిన కాడికి అన్నట్టు అనిపిస్తుంది. హల్లెలూయా. ప్రభు ఎక్కడ ఉంటాడమ్మా? ఇక్కడ కూడా ఉంటాడు యేసయ్య. హల్లెలూయా. వాళ్ళందరేమో సమృద్ధిలో వేస్తే ఆ బీద విధవరాలంట ఉన్నదంతా వేసేసిందంట. ఆమె ఎప్పుడో వేస్తే ఇప్పటిదాకా చెప్పుకున్న దానికి అర్థం ఏంటంటే ఆమె హృదయంలో సంపూర్ణముగా దేవుని మాటలు పాటించింది ఆమె. హల్లెలూయా. అయ్యో మా పిల్లగా ఆడపిల్లకి అనుకోండి, అప్పు బాగా తలకే చెప్ప 2 సార్లు వాంతులా అంటే ఆయన గడబడ చేసి టెస్ట్ అన్ని చేపిస్తారు ఇక్కడ. హల్లెలూయా. కానీ నువ్వు డెవలప్ కాకపోతే దశం భాగం టెస్ట్ చేసుకో ఇంటికి పోయినాక. ఎవరు చేస్తారు అది? మా హాస్పిటల్ పోయి దశం భాగ టెస్ట్ అని ఎవరు చేయరు అక్కడ. నువ్వే ఇంట్లో కూర్చొని చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది అంటారు, ప్రభా నా పరిస్థితి నీకు తెలుసు కదా ఆయన. అన్నీ తెలుసమ్మా, మనం ఎంత దొంగతనం చేసుకోవో తెలుసమ్మా. హల్లెలూయా. ప్రభువే. చాలా మంది సైతానికి భయపడతారు కానీ దేవుడికి భయపడరు. ఎవరికి భయపడతారండి? గురుగా అన్నారు నేను సైతాన్ అంటే సైతాన్ అనుకుంటుంది. నీ దగ్గరికి వచ్చినా నేను అసలు ఏమంటుంది సైతాన్? అసలు నీ దగ్గరికి వచ్చినా, నీతో మాట్లాడినా, నువ్వు కావాలని నన్ను బంధిస్తున్నావు అంట. సైతాన్ ఏమంటదండి? హల్లెలూయా. చేసేటి అన్ని అబద్ధాలు ఆడతాం. మళ్ళా సైతానా బంధిస్తున్నా అంటే అది కూడా నీ దగ్గరికి వచ్చి లొల్లి పెట్టుకుని ఎవరు ఫోన్ చేస్తున్నావు? మా కొడుకు ఎవరికి ఫోన్ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. దశమ భాగ విషయంలో ఎందుకు కరెక్ట్ గా ఉండాలి? పురుషులైనా స్త్రీలైనా ఎందుకు చెప్తున్నానంటే దాన్ని బట్టే నువ్వు నెల ఫలించడం మొదలు పెడతా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. అందుకే అబ్రహాము కూడా ఆయన విశ్వాస యాత్రలో డెవలప్మెంట్ గల కారణం ఏంటంటే మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన దశమ భాగాన్ని ప్రతిష్టాపన దేవుడికి ఇచ్చేవాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము కూడా గొర్రెలు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. దేవునికి సమర్పించుకుంటూ దేవునికి ఇచ్చుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నాడు కాబట్టి ఆయన అద్భుతముగా డబ్బు విషయంలో కూడా ఆశీర్వదింపబడుతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయగానే సరిపోదండి. ప్రార్థన చేసి దేవాలను దీవించండి, దేవుడే దీవించడు. హల్లెలూయా. నీ హృదయం ఎలాగుంది, నీ సమర్పణ ఎలాగుంది, నువ్వు ఇచ్చే విషయంలో ఎలాగున్నావు, దేవుని వాక్యాన్ని పాటించే విషయంలో ఎలాగున్నావో దాన్ని బట్టి దేవుడు దీవించడం మొదలు పెడతావు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు దేశం తెలుసు కానీ మనకు అందరికి దేవుడు పుట్టిన దేశం అది. కేవలం 1 కోటి మంది జనాభా ఉండే దేశం ఉందంట. ఇప్పటికి కూడా ఏ చుట్టుపక్కల శత్రువులు కూడా గెలవలేరంట. హల్లెలూయా. ఎందుకు గెలవలేరంటే వాళ్ళ మధ్యలో ఉన్నది గొప్ప దేవుడై ఉన్నాడు. వాళ్ళ మధ్యలో ఉన్నది దేవుని యొక్క గ్రంథమైంది. వాళ్ళ మధ్యలో ఉంది దేవుని యొక్క బలం ఉన్నది అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అని హబక్కూకు అంటున్నాడు కదా 3వ అధ్యాయము 17-19 వచనాలు. అంజూరపు చెట్టు పూయకుండినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలె
స్థలముల మీద ఆయన నన్ను ఏం చేయనంట, నడవచ్చేయును. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మన టీవీ ఆరంభించగానే అప్పుల బాధ ఎక్కువై చనిపోయిన వాళ్ళు కొంతమంది, సరిగ్గా పంటలు పండగ చనిపోయిన వాళ్ళు కొంతమంది, సరిగ్గా అప్పులు కట్టలేక చనిపోయిన వాళ్ళు చాలా మంది టీవీలో ఏంటి, భారతదేశం ఏంటి, ప్రపంచ దేశంలో చాలా మంది కానొస్తారు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, ఏమి లేకపోయినను ప్రభువుకు యెహోవాయే నాకు బలం అంటున్నాడు. ఎవరి బలము నీకండి? చెప్పండి, నీ బలం ఎవరై ఉండాలి? ఇక్కడ చెప్పండి, నీ బలం ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆహార పదార్థాలు బలమీయవు సగమా. ఆహార పదార్థాలు లోక సంబంధమైన బలాలు నువ్వు దేవుణ్ణి కలుసుకునేటట్టుగా చెయ్యవు. కీర్తనలు 50 అధ్యాయం లాస్ట్ వచనంలో చూస్తే, స్తుతి యాగం అర్పించేవాడంట దేవుడు వచ్చినట్టుగా మార్గం సిద్ధపరుస్తున్నాడు. ఎవరు వచ్చినట్టుగా? ఇంకేమైనా పరిస్థితులు బాగాలేకపోతే, ఏమైనా ఆటంకములు వస్తే ఒక్క 3 గంటలు 5 గంటలు 2 గంటలు దేవుడు స్తుతించి ఒక్కసారి దేవుడు వచ్చి నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని ఫాస్ట్ గా కలుసుకున్న పద్ధతి ఏంటో తెలుసా? స్తుతించడమే. ఏం చేయడం అండి? ఏం చేయాలా? స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవదూతలు ఏం చేస్తున్నారంట? పరిశుద్ధుడు, అందరూ చెప్పండి, పరిశుద్ధుడు 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 పరిశుద్ధులని ప్రతిగానములు చేస్తున్నారు. హల్లెలూయా. గానం అంటే మామూలుగా పాడడం, ప్రతిగానం అంటే ఇంకా బిగ్గరగా పాడేస్తారు. హల్లెలూయా. ఆయన మహిమ దిగి రావాలి అంటే నువ్వు అధికముగా దేవుని స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మన పరిస్థితి మనం ప్రార్థన చేయలేమండి. యేసు ప్రభు రూపాంతర కొండ ఎక్కి ఆయన ప్రార్థన చేసిన శిష్యులు ఏమనుకున్నారు? ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని గుర్రు నిద్రపోయారు. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడా? ఏమని అన్నాడా? ఏమనలేదు. ఆయన ఎత్తబడ్డాక, ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినాక వీళ్ళు వద్దన్న ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే విశ్వాస యాత్రను వీళ్ళు భారం పెట్టడం దేవుడు మొదలు పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు కష్టాలు నష్టాలు ఎందుకు నీకు అనుమతిస్తాడంటే నువ్వు ప్రార్థనలో బలవంతుడిగా నువ్వు మారాలని. ఆమేన్, హల్లెలూయా. అందుకనే పరాక్రమ బలాఢ్యుడా అని దేవుడు పిలుస్తున్నాడు. ఎవరినండి? గిద్యోన్ని. గిద్యోని ఏమన్నా బైబిల్ ట్రైనింగ్ వెళ్ళొచ్చి వచ్చాడా? చెప్పండి. ఏమన్నా బైబిల్ ట్రైనింగ్ వెళ్ళొచ్చి వచ్చాడా? ఏదైనా గుడాల పండుగకి వెళ్ళొచ్చి వచ్చాడా? ఏం వెళ్ళలేదైనా. ఇదంతా ఎలా జరుగుతున్నది? ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు అని గానుగల చాటున గోధుమలు దున్నగొట్టుచున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని దూత వచ్చి అతనితో మాట్లాడుతుంది, పరాక్రమణ బలాఢ్యుడా అని మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది చెప్పన్నా? ఇతను వాగ్దానం ఎత్తిపట్టి ప్రభుని పిలుస్తున్నాడు. హల్లెలూయా. వాగ్దానాల మీద ఆధారపడే వాళ్ళు ప్రభు కలుసుకుంటాడండి. హల్లెలూయా. ఏదో బైబుల్ ఇచ్చారు కదా, స్తోత్రం. పొద్దున్న లేవగానే బైబుల్ అందరికీ బైబుల్ చదువుకొని కొంతమంది అయితే ఏం చేస్తారంటే చూపిస్తారు. హల్లెలూయా. అబ్బదేవా మంచి వాగ్దానం ఇచ్చిన యెహోవా నాకు స్తోత్రం అని బైబుల్కి 10 ముద్దులు పెడతాం. హల్లెలూయా. ఇంకా అవసరం వస్తే ఇంకా మంచిగా బైబుల్ని ప్రభు మంచి నిద్ర రావాలి ఆయన బైబుల్ మంచిగా ఎక్కడ పెట్టుకుంటారండి? దీని పక్కనే నువ్వు తోడైంది ఆయన, మంచి నిద్ర రావాలి ఆయన. నిన్న దయ్యం వచ్చింది, ఈరోజు రావద్దు ఆయన. వస్తుంది, ఇంకో 2 వస్తాయి దయ్యాలు. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. బైబుల్ గ్రంథం అంటే పట్టుకొని పిల్లో పెట్టుకొని ఒక అధ్యాయం చదివి, మా క్యాథలిక్లో కూడా అంతేనండి, ఒక అధ్యాయం చదివి బైబుల్ గ్రంథాన్ని ముద్దు పెట్టుకున్నాం. ఈ స్వరూపం అన్నీ చాలా ఉంటాయి, ఏది శక్తిని ఇవ్వదు. హల్లెలూయా. మీరే కాదు, లోకంలో క్రైస్తవులు చేసి అంత భక్తిదే. ఆమేన్, హల్లెలూయా. దాంట్లో ఉన్న శక్తిని గుర్తుపట్టినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడిగా నువ్వు మారుతావు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. వాక్యానికి ఎన్ని ఆటంకాలు వస్తాయో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోవడానికంట దుష్టుడు వచ్చి ముళ్ళ కంచెని పెడతాడంట. ఏ కంచె అండి? ముళ్ళ కంచెలో పడ్డ విత్తనం పైకి వస్తుందా?
బండ మీద పడ్డ విత్తనం పైకి వస్తుందా? బండ అంటే చెప్పన్నా విన్నదంతా వింటారు, వాళ్ళు చేసేది చేస్తారు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు బండ. హల్లెలూయా. మనం అందరం పోనీ గుట్ట మీద పోయి టమాటా ఇత్తనాలు పెడితే వస్తాయా? టమాటా ఇత్తనాలు వేసి నేను రేపు వస్తాను పెరుగు అంటే పెరుగుతాయి. హల్లెలూయా. ఆ బండ ఎవరో కాదు, మనమే. అందరూ చెప్పుకోండి, బండ. బండ అయిపోయింది, ముళ్ళ కంచి అయిపోయింది. ఇంకా సారవంతమైన నేలలాగా ఉండాలి. ఏ నేల అండి? చెప్పండి, ఏ నేల? సారవంతమైన నేల. ఎస్ఎన్ గారు ఒక దైవసేవకుడికి ఫోన్ చేసి, అరే నేను మీటింగ్కి వస్తున్నాను, ఒక యాక్టివేర్ పట్టుకొని రెడీగా ఉంటా అన్నాడండి. హైదరాబాద్ నుంచి హన్మకొండకి వెళ్తున్నాను. అప్పట్లో ల్యాండ్లైన్ ఫోన్లు. ఏ ఫోన్లు అండి? అయితే ఆ డ్రైవర్కి చెప్పడం మర్చిపోయాడంటే ఈయన కూడా మర్చిపోయి నిద్రపోయాడు. నిద్రపోయి 3 రోజులు అయిందండి. ఎన్ని రోజులండి? ఆయన కూటాలు సభలు ఇవన్నీ చూసుకొని తిరుగు ప్రయాణంలో అది ఇక్కడ ఉన్న ఒక దైవ సేవకుని ఉండమని చెప్పానని పేరు పెట్టి పిలవగానే, అయ్యా నువ్వు వస్తావని 3 రోజులు సంది రాత్రనక పగలనక నేను ఇక్కడనే ఉన్నానని చెప్పాడు. చూసారు ఎంత నమ్మకంగా ఉన్నాడు ఆయన. ఆమె హల్లెలూయా. యేసన్న గారు అతన్ని చూసి అతన్ని పట్టుకొని బాగా ఏడ్చాడంటే, ఇంత నమ్మకంగా ఉన్నావాడు దేవుళ్ళు అని చెప్పి. ఆమె హల్లెలూయా. సారవంతమైన నేల. అందరూ చెప్పండి, ఏ నేల అండి? సారవంతమైన నేల అనగా దేవుని వాగ్దాన భూమి. ఆమె హల్లెలూయా. విశ్వాసం కలిగినోడు ఎప్పుడు వాక్యాన్ని వెతుకుతాడు. విశ్వాసం కలిగినోడు చెప్పండి, విశ్వాసం కలిగినోడు ఎప్పుడు వాక్యాన్ని వెతుకుతాడు. హల్లెలూయా. వాక్యాన్ని కాదని నువ్వు ఏదైనా వెతికావు అనుకోండి, ఏమైనా జరుగుద్దా? లోతు కూడా వాక్యాన్ని కాదని ఏం వెతుకుతున్నాడు? లోకాన్ని వెతుకుతున్నాడు. అబ్బా లోకంలో ఏమేమి ఉన్నాయి, బాగా పంటలు వేయొచ్చు, అన్నీ వేయొచ్చు, డబ్బు వచ్చు, అదొచ్చు, ఇదొచ్చు అన్నాడు. కానీ ఆఖరికి ఎవరు వచ్చి విడిపించాల్సి వచ్చింది లోతు కుటుంబాన్ని? దేవదూతలు వచ్చి విడిపించారు. ఎవరు వచ్చారండి? ఇక్కడ గుర్తుపెట్టుకోండి సంగమా, ఏ సమస్య అయినా సరే నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే దేవుడే కొంతమంది దూతలు పంపించి నేను విడిపిస్తావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు వెనక తిరిగి చూడొద్దు అని. ఏం చూడొద్దయ్యా? లోతు భార్య ఏం చేసింది చెప్పండి, మంది అందరేం చెప్పాలా? లోతు భార్య ఏం చేసింది? వెనక చూడగానే ఏమైపోయిందమ్మా? మాట్లాడతలేదు, వాక్యం అయిపోయింది. ఇక ఇప్పుడు మాట్లాడి. హల్లెలూయా. ఏమైపోయింది? ఒక్కుశిల. హల్లెలూయా. మనం కూడా ఆదివారాలు మానొద్దమ్మా అంటే నేను దగ్గరలేదు పాస్టర్, మాకు దగ్గర ఎవరండి? దగ్గర. హల్లెలూయా. అది దూరము కూడా ఆ రక్తం మా రక్తం దగ్గర. ఎంత చెప్పమ్మా? వాళ్ళ రక్తం మా రక్తము దగ్గర. మోని ఒక్కపోతే ఆ మూతి పెట్టుకుంటుంది తెలుసా? పెట్టుకుంటుంది ఇటు. హల్లెలూయా. ఆ మూతి ఎందుకు ఇటు పెట్టుకుంటుంది? హల్లెలూయా. అప్పుడు ఆదివారం నువ్వు ఎవరి భార్యలాగా మార్చబడతావు? ఉక్కుశిలాగా మారిపోతున్నావు, జీవం ఉండదు ఇంకా. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకు ఆదివారం పెళ్లిళ్ళున్నా ప్రయాణాలున్నా అంతా మందిరం తర్వాతనే చూసుకోండి. హల్లెలూయా. అందుకనే అబూబకర్ అంటున్నాడు కదా, ఏది లేకపోయినను ప్రభువు యెహోవాయే నాకు బలం. అందరూ చెప్పండి, ఎవరు నీకు బలము? చెప్పండి అమ్మా, ఎవరు నీకు బలము? ప్రభువు యెహోవాయే నీకు బలము. హల్లెలూయా. ఆ బలము నీలో రావాలంటే వాగ్దానాలు పఠించాలి. ఏం చేయాలండి చెప్పండి అమ్మా? ఏం చేయాలా? వాగ్దానాలు వెతుకుతూ ఉండాలా, లోతైన సత్యాలు వెతుకుతూ ఉండాలా. అదే కనుక రోడ్డు మీద దొరికేటి బైబిల్ అవసరపోయి యెహోవా నా కాపరి, నాకు ఏమి కలదు వాగ్దానం పెట్టుకున్నంత మాత్రాన కార్యాలు జరగవు. ఆ వాగ్దానం నమ్మాలి. ఏం చేయాలండి? ఏం చేయాలయ్యా? నమ్మాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏలియా భక్తుడు 3.5 సంవత్సరాల వర్షం పడదని ప్రకటించాడా? ప్రకటించిపోయి ఏడ కూర్చున్నాడు ఆయన? సారెపది విధవరాల దగ్గర విశ్వాసంతో కూర్చున్నాడు ఆయన. హల్లెలూయా. విశ్వాసంతో కూర్చున్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయనకంట ఆ టైంలో కూడా కాకులు ఏం తీసుకొచ్చాయ్యా? ఏం తీసుకొచ్చాయి?
ఆహారం అనొద్దమ్మా. రొట్టె తీసుకొచ్చిందంట, మాంసం కూడా తీసుకొచ్చి. హల్లెలూయా. ఆ కాకులు మనందరి ఇంట్లోకి వచ్చునుగా. ఆమె అన్నారు. ఎవరు ఆమె అన్నారు? మంచిదాన్ని. నేను చెప్తాను, కాకులకు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఒక ముక్క, మా ఇంటికి ఒక ముక్క అని చెప్తా. ఆమె హల్లెలూయా, ఆమె హల్లెలూయా. దైవ సేవకుడికి, దైవ సేవకురాల కుటుంబానికి ఏమి తక్కువ కాకుండా దేవుడు ఎలాగ దేవుడిని ఏలియాని ఎలా పోషించడం మీకు అర్థమవుతుంది. ఆమె హల్లెలూయా. ఆ తీసుకొచ్చే మాంసం అంట సమృద్ధి గల కుటుంబంలో, రాజు కుటుంబం దగ్గర నుంచి తీసుకొచ్చినాయి. హల్లెలూయా. అంటే ఏలియా నమ్మకం ఏంది? నేను దేవుడు ప్రకటించమన్న వాక్యాన్ని ప్రకటిస్తాను, ఆయన ఉండమన్న చోట ఉంటాను, అదే సారవంతమైన భూమి. ఆమె హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో దాని వేళ్ళంట ఏం చేస్తాయంట? లోపలికి వెళ్తాం. ఆమె హల్లెలూయా. వెంట కలిగినను భయపడదు, కరువు కలిగినను ఎండ తగినను నువ్వేం చేయకూడదండి? భయపడద్దు. ఆమె హల్లెలూయా. ఓ దేవుడు నమ్ముకున్నాక అన్ని ఖాళీ అయిపోయినాయి. హల్లెలూయా. అవు అంత ఆగమవుతుంది, అంత ఏం కాదు, దేవుడే పోషిస్తాడు. ఎవరు పోషిస్తారండి? చెప్పండి అమ్మ, ఎవరు పోషిస్తారు? దేవుడే. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా మా సంఘాన్ని నువ్వు గొప్పగా దీవించాలి, మా సంఘస్థును అందరిని ఆశీర్వదించాలి, మా సంఘస్థును అందరిని నువ్వు బలపరచాలి. మా ఇంటికాడ కూర్చొని అందరి గురించి ఇదే ప్రార్థన. ప్రభా పలానోళ్ళు డ్యూటీలకు వెళ్తాను నాయన, గౌరీశంకర్ అంకుల్ అయితే నడుచుకుంటూ వెళ్తాడు, ప్రభా నువ్వు తోడైండు నాయన, ఆంటీ బండి నాయన, బండి నేర్పియా నాయన, అన్ని ప్రార్థన చేస్తాయి ఇంటికాడ కూర్చొని. స్తోత్రం హల్లెలూయా. బండి చుట్టూ వాళ్ళ చుట్టూ వాళ్ళు తిరుగుతుండగా వస్తుండగా ఎవరు తోడై ఉంటారమ్మా? ప్రార్థన తోడై ఉంటుంది తల్లి. ఆమె హల్లెలూయా. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు? చెప్పండి, ఎలా బ్రతుకుతాడు? వాగ్దాన మూలముగా, విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. ఆమె హల్లెలూయా. మౌనముగా ఉండి ఆయన కోసం కనిపెడదాం. ప్రభు మన పక్షంలో గొప్ప కార్యం జరిగించుగాక. మనం ఒకరితో నిలబడి మనం ప్రార్థన చేస్తాం.